డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 దేవాలయాలకు 12,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక రకాల గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను నొమ్మిపెట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. అందుకే ఈరోజు తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో మేము ఒక క్యాంపెయిన్ నడపాలని నిర్ణయించుకున్నాం. ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ఎవరైతే న్యాయంగా ఈ గ్యారంటీలు అమలు జరిగితే లబ్ధి పొందుతారో ప్రజలు, వాళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఏ గ్యారంటీల పేరుతో అయితే ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరికైతే మోసం చేశారో, ఆ ప్రజలను కలిసే కార్యక్రమము, వాళ్లతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. ఆ దిశలోనే మేము పార్టీ తరఫున ముందుకెళ్తాం. దానికి ప్రధానమైనటువంటి మా ఉద్యమ నినాదము ప్రశ్నిస్తున్న తెలంగాణ. పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ ఈ రోజు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు 100 రోజుల పూర్తవుతున్న సందర్భంగా మీట్ ది ప్రెస్ కూడా నిర్వహించారు. కానీ అందులో మేమందరం ఎక్స్పెక్ట్ చేశాం గ్యారంటీల మీద జవాబు చెప్తాను, కానీ గ్యారంటీల మీద దాట వేశాడు, తప్పించుకున్నారు. కానీ మేము మాత్రం గ్యారంటీ ఇస్తున్నాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతామని మేము గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు జరిగేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదు, ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని ఈ సందర్భంగా గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయింది. మా ప్రధానమంత్రి గారు చెప్పినట్టు పెంకరం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క బతుకవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతున్నటువంటి విశ్వాసం మాకు లేదు. 70 సంవత్సరాల కాంగ్రెస్ ట్రాక్ రికార్డు దేశవ్యాప్తంగా మన కళ్ల ముందు తిరుగుతా ఉంది, మా కళ్ల ముందు కనిపిస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది ఉద్ధరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ లాభం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం లేదు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. తెలంగాణ సమాజాన్ని చైతన్య చేసే కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.